Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఈరోజు మనము కంట్రీ కరెన్సీస్ అండ్ దేర్ క్యాపిటల్ సిటీస్ ఇది పార్ట్ 4 ఈరోజు మనం వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నామండి. ఇప్పటికి మనం మొత్తంగా 3 వీడియోలను చేసాము. అందులో మనము నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ యూరప్ కాంటినెంట్లకు సంబంధించి ఇంపార్టెంట్ కంట్రీస్, వాటి క్యాపిటల్ సిటీస్, వాటి యొక్క కరెన్సీలను మనము 3 పార్ట్లలో తెలుసుకున్నామండి. ఈరోజు పార్ట్ 4 వచ్చేసి ఏషియా కాంటినెంట్. అలా అని చెప్పేసి మొత్తంగా కవర్ కాదండి ఏషియా కాంటినెంట్. మనం ఈరోజు ఇండియాకి రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ కవర్ చేస్తానండి. తర్వాత పార్ట్ 5లో ఇండియాకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కవర్ చేస్తానండి. అంటే ఇండియా త్రూ తీసుకుంటున్నాను. ఈరోజు మనము పార్ట్ 4లో ఇండియాకి రైట్ సైడ్ ఉన్నవి చెప్తానండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్, వాటి క్యాపిటల్ సిటీస్ అండ్ దేర్ కరెన్సీస్. ఈరోజు మనం చేస్తున్న వీడియో పార్ట్ 4 అండి. మరి పార్ట్ 4లో ముందుగా మనం ఇండియా నుండే స్టార్ట్ చేద్దామండి. మరి ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ, ఇండియా కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ. న్యూఢిల్లీ ఇండియన్ రూపీ అండి. నెక్స్ట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢాకా అండ్ బంగ్లాదేశ్ కరెన్సీ బంగ్లాదేశీ టాకా. బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి బంగ్లాదేశీ టాకా అండ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా అండి. బంగ్లాదేశ్, ఢాకా అండ్ బంగ్లాదేశీ టాకా. నెక్స్ట్ మయన్మార్ క్యాపిటల్ సిటీ వచ్చేసి నేపిన్దా. మయన్మార్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇది కొత్త క్యాపిటల్ సిటీ అండి. నేపిన్దా అనేది కొత్త క్యాపిటల్ సిటీ. యాక్చువల్గా ఇంతకుముందు మయన్మార్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకు యాంగూన్ ఉండేది. ఇప్పుడు నేపిన్దా అనే ఒక కొత్త క్యాపిటల్ సిటీని పెట్టడం జరిగిందండి. మరి మయన్మార్ క్యాపిటల్ సిటీ నేపిన్దా అండ్ మయన్మార్ కరెన్సీ వచ్చేసి మయన్మార్ నేపిన్దా అండ్ మయన్మార్ క్యాట్. సో నెక్స్ట్ నేపాల్ అండి. మరి నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండు. కరెన్సీ వచ్చేసి నేపాలీస్ రూపీ. నెక్స్ట్ మనము చెప్పుకోబోయే కంట్రీ వచ్చేసి భూటాన్. మరి భూటాన్ కంట్రీ క్యాపిటల్ సిటీ థింపు అండి. థింపు అండ్ దీని కరెన్సీ వచ్చేసి భూటానీస్ నగుల్త్రం. అంటే భూటాన్ క్యాపిటల్ సిటీ థింపు, మరి భూటాన్ కరెన్సీ వచ్చేసి భూటానీస్ నగుల్త్రం. మరి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కంట్రీ అండి థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాంగ్. మరి దీని కరెన్సీ వచ్చేసి థాయిబాట్. నెక్స్ట్ ఇండోనేషియా. మరి ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకర్తా అండి. మరి ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి ఇండోనేషియా జకర్తా. మరి కరెన్సీ వచ్చేసి ఇండోనేషియా రూపాయ. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకర్తా, మరి కరెన్సీ ఇండోనేషియా రూపాయ. నెక్స్ట్ మలేషియా. ఈ కంట్రీ క్యాపిటల్ సిటీ వచ్చేసి కౌలాలంపూర్ అండ్ మలేషియా కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగిట్. మలేషియా కౌలాలంపూర్ క్యాపిటల్ సిటీ మరి కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగిట్. సో ఇక్కడ మనము నెక్స్ట్ చెప్పుకోబోయే కంట్రీ వచ్చేసి అంటే వియత్నాం. మరి వియత్నాం క్యాపిటల్ సిటీ వచ్చేసి హానోయ్. మరి వియత్నాం కరెన్సీ వచ్చేసి వియత్నమీస్ డాంగ్. నెక్స్ట్ ఫిలిప్పైన్స్. ఈ ఫిలిప్పైన్స్ అనే ఒక కంట్రీకి క్యాపిటల్ సిటీ వచ్చేసి మనీలా. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి ఫిలిప్పైన్ ఫెసో. మరి నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది జపాన్ అండి. జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో. దీని కరెన్సీ వచ్చేసి yen. నెక్స్ట్ చైనా అండి. చైనా క్యాపిటల్ సిటీ అందరికీ తెలిసిందే బీజింగ్ కరెన్సీ వచ్చేసి యువాన్. నెక్స్ట్ నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ప్యాంగ్యాంగ్. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి నార్త్ కొరియన్ వన్. సో నార్త్ కొరియా, ప్యాంగ్యాంగ్, నెక్స్ట్ సౌత్ కొరియా అండి. మరి సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి సౌత్ కొరియన్ 1.
సో నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ప్యాంగ్యాంగ్ అండ్ నార్త్ కొరియన్ వన్ అనేది దాని కరెన్సీ. మరి సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్, దాని కరెన్సీ వచ్చేసి సౌత్ కొరియన్ వన్. ఇలా మొత్తంగా మనము 14 కంట్రీలు అయితే ఈరోజు మనము పార్ట్ 4లో నేర్చుకున్నామండి. ఇంకొకటి ఉంటుందండి, అది పార్ట్ 5. ఆ పార్ట్ 5 నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా మొత్తంగా మనము 5 పార్ట్స్ కలిపి మనము కంట్రీలు, వాటి యొక్క క్యాపిటల్ సిటీసు అండ్ కరెన్సీస్ల గురించి, ఇంపార్టెంట్ కంట్రీస్ అండి, అన్నీ చెప్పట్లేదు, ఇంపార్టెంట్. సో ఇలా మనం 5 పార్ట్స్గా మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఒకటేనండి, మీకోసం మంచి మంచి కంటెంట్లతో నేను మీకు వీడియోలను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు దినేష్ గంగసాని.